తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే రియాలిటీ షోస్లో ఒకటి బిగ్ బాస్. యూత్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రియాలిటీ షోని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటివరకు 8 సీజన్స్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అతి త్వరలో 9వ సీజన్కి సంబంధించిన కార్యక్రమాలను మొదలుపెట్టనుంది. కంటెస్టెంట్స్ ఎలాంటి వాళ్లను తీసుకోవాలి అనేదానిపై కసరత్తులు మొదలెట్టారు. ఇప్పటికే పలువురి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం మొదటి నుండి టీవీ యాంకర్, సినీ సెలబ్రిటీ, సీరియల్ ఆర్టిస్ట్స్, ఎంటర్టైన్మెంట్ షోస్లో పాపులర్ అయిన ఆర్టిస్ట్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ కేటగిరీలలో కంటెస్టెంట్స్ని ఎంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా వివాదాల ద్వారా బాగా పాపులర్ అయ్యేవాళ్లను కూడా ఎంచుకుంటూ ఉంటారు. గత సీజన్లో శేఖర్ భాషాని ఆ కేటగిరీలోనే ఎంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే ముందు ఆయన హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో చొరవ తీసుకుని అనేక మీడియా ఛానల్స్లో లైవ్ డిబేట్స్లో పాల్గొని ఎంత ట్రెండ్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. ఇతను మన షోకు బాగా ఉపయోగపడుతాడని గ్రహించి బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని తీసుకుంది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అలేఖ్య చిట్టి పేరు సోషల్ మీడియా అంతటా మారుమోగిపోతుంది. కస్టమర్స్తో ఆమె దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో రికార్డు ఒకటి లీక్ అవ్వడమే అందుకు కారణం. ఎక్కడ చూసినా అలేఖ్యకు సంబంధించిన మీమ్స్ ఇప్పుడు మామూలు రేంజ్లో వైరల్ అవ్వడం లేదు. సినీ సెలబ్రిటీస్ కూడా ఆమెపై స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఇలా ఓవర్నైట్లో ట్రెండింగ్ టాపిక్గా నిలిచిన అలేఖ్యని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్లోనే ఇవ్వడానికి సిద్ధమయ్యారట. రోజుకు 25,000 రూపాయల రెమ్యూనరేషన్ని ఈమె అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సీజన్ ఎప్పటిలాగానే సెప్టెంబర్ నెలలో మొదలు కానుంది. ఒకవేళ అటు ఇటు అయితే ఆగస్టు చివరి వారం నుండి మొదలు కావచ్చు.